నేను రాజకీయ నాయకుడిని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని, నేను ఫీలింగ్గా కొట్టాడేటువంటి నాయకుడిని. నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జత్ పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి. నాకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము నాకున్నది. నేను మొన్న సవాల్ చేసిన, నన్ను తంబాకు తింటావు అన్నావు. నేనేమన్నా అంటే నా తంబాకు తింటావు అన్నావు కదా, నేను నా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు డ్రగ్స్ తీసుకుంటలేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని అన్నా. ఎందుకు రాలే మరి? నా మీద ఆరోపణలు చేస్తావు కదా, ఎందుకు రాలే అంటున్నా. నువ్వు తప్పు చేయకుండా రావచ్చు కదా, నువ్వు దేవుని మొక్కవు. నీ కుటుంబ సభ్యులు తీసుకోరమ్మని చెప్పినా, ప్లేసు టైము డేటు డిసైడ్ చేయమని చెప్పినా. రాకపోవడంలో నీకున్న ఇబ్బంది ఏంది? ఇది ఫీల్గా కొట్టాడే పద్ధతి. లక్షలు కోట్ల కట్టడానికి పైసలు కానీ సిరిసిల్ల వరదలు వస్తే రూపాయి ఇచ్చే చేత కాదు. నీ కార్యకర్తలు చచ్చిపోతున్నారు, చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు రూపాయి ఇవ్వవు. అన్ని తీస్తున్నా బిడ్డ. ఇప్పుడు స్టడీ చేసినావు కదా, నేను స్టడీ చేస్తే ఇక నీ బయట చెప్పకుండా స్టడీ చేస్తా ఏం చేయాలో నీ సంగతులు అన్ని చూస్తా. నువ్వు అమెరికాలో ఉండి ఎవరోడు అమెరికాలో ఉండి ఎవరితోని ట్వీట్ చేసిండు, ట్వీట్ ఎవరెవరు పక్కన ఉండి ట్వీట్ చేసిండ్రు, అన్ని ఫోటోలు నాకు ఉన్నాయి. ఎక్కడెక్కడికి ఎవరెవరు పోతున్నారు అన్నీ తెలుసు. వ్యక్తిగతంగా పోవద్దు అని చెప్పి ఒక సంస్కారం అనేది అడ్డం వస్తుంది కాబట్టే నేను ఆగుతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, నేను చేస్తా థ్యాంక్ యూ. స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.